సాయిబాబా గుడి చూసారా, మంచి వాటర్ మధ్యలో. హైదరాబాద్లోని ఇంత మంచి వ్యూలో మనకు ఒక సాయిబాబా టెంపుల్ ఉంది. టెంపుల్ ఎలా ఉంది, లోపల ఎలా ఉన్నాడు బాబా, ఇక్కడ ప్లేస్ అంతా ఎలా ఉందనేది నేను మీకు చూపించాను. ఇక్కడ చాలా మంచి మార్కెట్ కూడా ఉంది, చాలా షాప్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ఓకే, జై గణేష. అఫ్ కోర్స్ మనకి వినాయక చవితి అయిపోయింది, బట్ మా ఈ చిన్ని వినాయకుడు కొంచెం భిన్నమయ్యాడు. అంటే కొంచెం ఇలా క్రాక్ ఇచ్చాడు. యాక్చువల్లీ పడే బుద్ధి అవ్వట్లేదు, బట్ ఈయన ఉంచుకోకూడదు. సో విత్ ఆల్ లవ్ నేను నిమజ్జనం చేస్తున్నాను అన్ సీజన్లో, బట్ స్టిల్ వి లవ్ హిమ్. జై గణేష. పాడే బుద్ధి అవ్వట్లేదు. I still love you Ganesha. గణపతి బప్పా మోరియా. సో ఇది ఈ సాయిబాబా గుడి మనకు అమీన్పూర్ లింగంపల్లి ఏరియాలో ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అలా చందానగర్, వీరంగూడ, పట్టాన్చెరు సైడ్ వచ్చినప్పుడు సాయిబాబా గుడికి రావచ్చు. ఇది అమీన్పూర్ లింగంపల్లి దగ్గర ఉంది. సో మంచి రివర్ వ్యూలో కాసేపు ఫ్యామిలీతో అలా స్పెండ్ చేయాలనుకున్నప్పుడు డోంట్ ఫర్గెట్ టు వాచ్ సాయిబాబా టెంపుల్. టు ఆల్ సాయిబాబా లవర్స్, ఓం సాయిరామ్. సో ఇక్కడ మనకు ఒక దర్గా కూడా ఉంది. సో సాయిబాబా అంటే హిమ్సెల్ఫ్ ఈజ్ దేర్ అంటే బాబా కదా. సో ఇక్కడ ఒక మంచి మార్కెట్ షాప్స్ ఉన్నాయి, చూసారా ఫ్రెండ్స్. किलो 40 रावाले 40 रुपए किलो नंबर वाला लगा दिया. खाली होलसेल रेट 1 नीला शर्मिला रंगीला या भाई किलो या भाई is cooking something for us. So some flowers for Baba. బాబాకి చాలా ఇష్టమైన వంటలన్నీ మనకు చేసి పెట్టారు. సో ఇక్కడ మనం చూపించాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఏరియా అమీన్పూర్ చూసారు, అక్కడ పైన చూపించారు అమీన్పూర్ సంగారెడ్డి. మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే దట్ ఈస్ ద అడ్రస్. సో గుడిలోకి వెళ్ళిపోదాం. ఇది అమ్మవారి టెంపుల్ ఉంటుంది, భద్రకాళి టెంపుల్, అలాగే ఉంటుంది. ఇది చూసారా ఇక్కడ ఎంత బాగుందో రివర్ టెంపుల్. ఇది వెళ్ళి చూపించు, చూడు కొంగ ఎంత బాగుంది కదా. మంచి రివర్ వ్యూలో బాబా టెంపుల్. మనం లోపలికి వెళ్ళి బాబాని కలిసేద్దాం. బాబాకి చాలా ఇష్టమైన ఊది ఇది. యాక్చువల్లీ ఇలా తింటే మనకి ఏమైనా రోగాలు ఉంటే కూడా తగ్గిపోతాయని చాలామంది నమ్ముతారు. సో నేను కూడా నమ్ముతాను. నాకు ఎప్పుడైనా ఫీవర్ వస్తే ఇది కొంచెం అలా వేసుకొని పడుకుంటే పొద్దున్నకి అయిపోయి ఓకే. చెప్తాను చాలా యాక్చువల్లీ ఈయన అనుగ్రహం ఉంటే మనకు అన్ని పనులు జస్ట్ ఇలా అయిపోతాయని నమ్ముతారు. సో బ్లెస్సింగ్స్ తీసుకోండి బాబా గుడికి వస్తే తప్పకుండా. దత్తాత్రేయ స్వామి గురు అనుగ్రహం చాలా బాగుంటుంది.
ఇక్కడ సాయిబాబా గుడిలో సాయిబాబా విగ్రహం కూడా చాలా మంచిగా ఇట్లా స్మైలింగ్తో చాలా బాగుంటుంది. చూడండి, చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. చూస్తే నాకు మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్. నేను కూడా ఇక్కడ ధ్యానం చేసుకుని ఐమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. మీరు కూడా ఈ గుడికి తప్పకుండా విచ్చేయండి, సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇక్కడ బయట మార్కెట్లో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. గుడిలో ఎప్పుడు కూడా అగ్ని మండుతూనే ఉంటుంది. దాంతో వచ్చేది మనకు వచ్చే విభూతి. సో మనలో కూడా ఏదైనా గోల్ ఉంటే అలాగే ఫైర్ ఇన్సైడ్ అలాగే ఉండాలి. అప్పుడే మనం గోల్ రీచ్ అవుతాం. ఓకే, ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా సాయిబాబా. సో ఇలా నేను గుడి దగ్గర మంచిగా టైం స్పెండ్ చేస్తూ మంచి రివర్ వ్యూ అలాగే ఎగ్జిబిషన్ చూసారా. బయట చాలా 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 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. వెళ్ళి ఏమేమో చిత్తం దేవుడి మీద గ్యాస్ ఫుడ్ మీద అన్నట్టు. చెరుకు 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 ఏనేబడి అమ్మ మనకు రాదు కానీ. సో ఇలా ఇలా నైస్గా కట్ చేస్తే తీసుకొని హ్యాపీగా తీయని చెరుకు తినాలనుకుంటే మీరు కూడా వచ్చేసేయండి. అమీన్పూర్ ఇక్కడ కొనుక్కోవడం చాలా పెద్ద పెద్ద స్టాల్. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ వేడివేడిగా వడ, బజ్జీ, పొంగనాలు, గుంత పొంగనాలు అంటారు కొంతమంది, బెంగళూరు సైడ్ ఫుడ్ అంటారు. సో బాగా తిని వెయిట్ పుట్టాను.